హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నచ్చేది మెచ్చేది వీటిని చూస్తే చాలు కొనకుండా తినకుండా ఉండలేము. అదేనండి నోరూరించి మునక్కాడలు. ఈరోజు మునక్కాడలతో దాంట్లోకి టమాటోని కూడా యాడ్ చేసి మునక్కాడ టమాటో కర్రీ చేయబోతున్నాను. ఈ మునక్కాడల కర్రీలో ఎలాంటి మసాలా గ్రేవీ వేయకుండా చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే విధంగా చేస్తున్నాను. సో ఇది అందరూ బాగా నచ్చుతారు. అలాగే ఈ రెసిపీ ఎలా చేయాలో వీటిలో ఉండే లాభాల గురించి తెలుసుకుందాము. సో మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా లావుగా లేతగా ఉండే మునక్కాడలు నేను తీసుకుంటున్నాను. ఇలా లావుగా ఉండడం వల్ల ఏంటంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మనకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇలాంటి ఉపయోగాలున్న మునక్కాడలను మనం రెగ్యులర్గా తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పైన లేయర్ని కొంచెం కొంచెం ఇలా తీసేయాలి. అలా అని మొత్తం కూడా తీయొద్దు. ఇలా పొట్టు మొత్తం తీసేస్తే కర్రీలో విరిగిపోవడం జరుగుతుందన్నమాట. అలాని డైరెక్ట్గా వేయడం వల్ల కూడా కర్రీ సరిగా ఉడకదు అండ్ టేస్ట్ చేంజ్ అవుతుంది. అలాగే దీంట్లోకి ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ అన్నింటినీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, అలాగే 4-5 ఎండుమిర్చి, 2 గ్రీన్ చిల్లీ, 5-6 సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని తర్వాత దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మరొక్కసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్కలకు బాగా పట్టి త్వరగా మగ్గిపోయి ఉడుకుతాయి. ఇవి ఉడికాక కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు షుగర్, తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ షుగర్ వేయడం వల్ల ఏంటి అంటే కర్రీలో ఉండే పులుపుదనం తగ్గిపోయి కర్రీ అనేది టేస్ట్గా కమ్మగా అవుతుంది. 5 నిమిషాలు ఉడికాక తర్వాత మూత తెరిచి 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాడల కూర రెడీ అయిపోయినట్టే. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ మునక్కాడలను సాంబార్లో, చారులో, పప్పు, ఇంకా పులుసు, ఇగురు ఇలా ఎన్ని రకాలుగా చేసుకున్నా చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే మునక్కాడల కూరను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక హెల్దీ రెసిపీతో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.